शारोन देश का गुलाब है, तराइयों में का शोषण भूमि। సహోదరి సహోదరులు అందరికీ కూడా క్రీస్తు నామం పేరట అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క సాయంకాల సమయంలో ఎటు రీతిగా కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుచున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఇక్కడ కూడుకుని ఉన్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని నీ మాటలను నేను ధ్యానించాలని ఆశపడుచు ఉన్నాను. నాకు దూరంగా ఉండి నీ యొక్క మాటలను పలికించండి. వినుచున్న నా సహోదరులందరికీ కూడా వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభా నీకు మహిమకరంగా జరిగించుకోనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో మనం క్రీస్తు జననం యొక్క పరమార్థం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన జన్మ యొక్క పరమార్థం ఏమిటి అనే కొన్ని అంశాలు మాత్రమే నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నానండి. ఈ లోకంలో ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి వివాహ బంధం ద్వారా జతపరిచిన తరువాత మరి భార్యాభర్తలుగా వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ఈ లోకంలో వైవాహిక జీవితంలో మరి వెళ్తున్నటువంటి భార్యాభర్తల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, మనము పిల్లలను కనాలి అంటే ఇప్పుడు హస్బెండ్ అయితే ఆడపిల్ల పుడితే బాగుంటుంది కదా అని కోరుకుంటారండి. అలాగే స్త్రీలు అయితే మగబిడ్డ పుడితే బాగుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులుగా వారి యొక్క ఆలోచనలు బిడ్డలు కనాలని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. వారి పుట్టక మునిపే వారికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూరుస్తూ ఉంటారు. వారికి ఏ పేరు పెట్టాలి, మరి ఎటువంటి బట్టలు వాళ్ళకి ధరించాలి, మరి ఎటువంటి వస్తువులతో వాళ్ళు ఆడుకోవాలి, మరి ఏ విధంగా ఉండాలి, వారికి స్టడీకి సంబంధించింది కానీ లేదా వారికి ఆర్థిక పరంగా ప్రతి దాన్ని కూడా తల్లిదండ్రులుగా వారు ఆలోచిస్తూ ఉంటారు. అంటే బిడ్డలు ఈ లోకంలోనికి పుట్టక మునిపే మరి బిడ్డల కోసం వారు ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. నా బిడ్డలు ఈ భూమి మీదకి రాకమునిపే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చాలి, అన్నీ కూడా సమకూర్చాలి, ఏ లోటు లేకుండా నా బిడ్డలనే మేము చూసుకోవాలని ఆర్థిక పరంగా చదువుకు సంబంధించినటువంటి వాటి కోసమైనటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారండి. ఇదంతా ఎప్పుడు చేస్తారంటే బిడ్డలు పుట్టక మునిపే ప్రీ ప్లాన్డ్గా ఉంటారండి. అవునండి, చాలా మంది తల్లిదండ్రులు ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారండి. అంటే నా బిడ్డలు ఈ భూమి మీదకి రాకమునిపే వీళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చాలి, అన్నీ కూడా ఏ లోటు లేకుండా నా బిడ్డలు బ్రతకాలి అనే ఒక ఆలోచనతో ఈ భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారండి. అండి, ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికమైన తల్లిదండ్రులే బిడ్డల కోసం మరి ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తూ అండి అన్నీ కావాలి, అన్నీ సమకూర్చాలని మరి ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అనుకుంటున్నారు కదండి. మరి పరలోకపు తండ్రి గారు ఆయన మనసులో వచ్చినటువంటి ఆలోచన నాకు బిడ్డలు కావాలి. ఏమండి, పరలోకపు తండ్రి గారి యొక్క ఆలోచన నాకు బిడ్డలు కావాలని ఎప్పుడైతే ఆయనకు ఆలోచన వచ్చిందో, ఏమండి ఈ లోకంలో అండి శూన్యంలో ఏమీ లేని సమయంలో నా బిడ్డలు, నేను కన్నటువంటి నా బిడ్డలు ఈ భూమి మీదకి రాకమునిపే అండి ఈ సృష్టిలోనికి రాకమునిపే ప్రతీది కూడా నేను వాళ్ళ కోసం ఏర్పాటు చేయాలి. ఏమండి మనందరి కోసం, పిల్లలందరి కోసం కూడా ఆయన ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సూర్యచంద్ర నక్షత్రాలను ఏమండి
లోకంలో ఉన్నటువంటి వృక్ష సంపదను, జంతు సంపదను, వీటన్నింటిని కూడా దేవాతి దేవుడు సమకూర్చాడండి. ఏమండి, ఏది లోటు లేకుండా. ఏమండి, నా బిడ్డలు ఎటువంటి లోటు ఉండకూడదు. నా బిడ్డలు వచ్చేసరికి సమస్తాన్ని కూడా నేను ఏర్పాటు చేయాలి, వాళ్ళు అనుభవించడానికి సమస్తాన్ని కూడా నేను ఏర్పాటు చేయాలనేసి దేవాతి దేవుడు ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా ఎంతో జ్ఞానంతో సిద్ధపరిచాడండి. అండ్ లోకం చూసినట్లయితే మనం పెట్టుకున్నటువంటి వాచ్, మనం జర్నీ చేస్తున్నటువంటి వాహనం, లేదా మనం కట్టుకుంటున్నటువంటి ఈ బట్ట, ఏదైనా సరే ప్రతిదీ కూడా ఈ సృష్టి నుంచే మనకు వచ్చిందండి. అంటే దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే బిడ్డల పుట్టకమునిపే వాటన్నింటినీ ఆలోచిస్తున్నారు కదండి. పరలోకముందున మన తండ్రి ఈ లోకానికి తన బిడ్డలుగా మనందరం కూడా రాకమునిపే మనందరికీ కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఈ సృష్టిలో పెట్టారండి. ఈ సృష్టిలో పెట్టి ఆ తర్వాత దేవాతి దేవుడు మనల్ని అందరినీ కూడా తయారు చేశారండి. అంటే ఆది కాండం ఉంటుంది కదా అంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము రండి అని దేవాతి దేవుడు పురుషులుగాను స్త్రీలుగాను మనుషులను కలగజేశారంటండి. ఏమండి, ఈ భూమి మీదకి రాక మునిపే ఒక గొప్ప ఆలోచనతో దేవాతి దేవుడు ఈ లోకానికి మనందరినీ కూడా నడిపించాడు, రప్పించాడు, కన్నాడండి సొంతంగా. ఏమండి, మరి కన్నటువంటి మనం దేవాతి దేవుడు ఏ విధంగా ఈ లోకానికి మరి నరులందరినీ కూడా తీసుకుని వచ్చాడంటే వాక్య భాగం చూద్దామండి. ఓకేనా? వాక్య భాగం చూద్దామండి. అందరూ బైబిల్ తీయండి టైప్ చేసి. ప్రతి ఒక్కటి కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా బైబిల్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి. ఏమండి, వాక్య భాగం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. చాలమ్మా, చాలు. ఏమండి, ఇక్కడ ప్రసంగి 7:29 వచనం తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు ఏ విధంగా ఈ లోకానికి బిడ్డలను రప్పించాడండి? నరులందరినీ కూడా యథార్థవంతులుగా ఈ లోకంలో పుట్టించాడు. యథార్థవంతులుగా అంటే చూడండి, మరి తల్లి తన గర్భమందు పిండముగా ఏర్పాటు చేసిన తర్వాత, మంచి అవయవాలన్నీ తయారైన తర్వాత బిడ్డను కన్నప్పుడు బిడ్డలు ఎంత స్వచ్ఛంగా ఉంటారండి. చిన్నప్పుడు బిడ్డలు ఎంత స్వచ్ఛంగా ఉంటారో, నిష్కల్మషంగా నిర్మలమైన మనసుతో ఉంటారండి. అవునండి, చిన్న బిడ్డలకి మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు. వారి యొక్క హృదయం ఎలా ఉంటుందంటండి? నిర్మలంగా ఉంటుంది. అంటే దేవుడు నరులను భూమి మీదకి ఏ విధంగా తీసుకొస్తున్నారంటే యథార్థవంతులుగా ఈ లోకంలో దేవుడు కలుగజేశాడండి. మరి ఈ భూమి మీదకి చిన్న పిల్లల వల్లే మంచి మనసుతో వచ్చినటువంటి మనందరం కూడా అటు రీతిగానే ఉంటున్నామా అండి? ఏమండి, ఏ విధంగా ఉంటున్నాం? యథార్థ హృదయం కలిగి ఉంటున్నామా? మనందరం కూడా యథార్థవంతులుగా జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం గ్రహించుకుందాం. తల్లి గర్భమందు బయటకు వచ్చినటువంటి చిన్న బిడ్డల యొక్క మనస్సు మనం కలిగి ఉంటున్నామా? దేవుడు యథార్థవంతులుగా పుట్టించినామా? దేవతా దేవుడు తెలియజేస్తున్నాడు కదండి. ఇది మనం చెప్పుకునే మాట కాదు, బైబిల్ గ్రంథంలో దేవతా దేవుడు రాయించిన మాట. నరులను యథార్థవంతులుగా పుట్టించాడనేసి దేవుడే చెప్తున్నాడు. మరి యథార్థవంతులుగా పుట్టినటువంటి మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఏమండి, ఏ విధంగా బ్రతుకుతున్నాం అనేది కూడా దేవుడే బైబిల్ గ్రంథంలో రాయించాడు. అదే అధ్యాయము అదే వచనంలో కింద భాగం చదువుదాం. చూసారండి, వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవతా దేవుడు యథార్థవంతులుగా పుట్టించానని దేవుడే చెప్తున్నాడు. కానీ మనుషులు భూమి మీద పుట్టినటువంటి వారు ఏ విధంగా అవుతున్నారంటే వారు తంత్రములు కల్పించుకుని ఉన్నట్టండి. అంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలని, దేవుని మాట వినాలని, దేవునికి ఇష్టంగా బ్రతికి తనన్న లోకానికి చేరాలని దేవాతి దేవుడు ఈ లోకంలో యథార్థవంతులుగా పుట్టిస్తే నరుడు ఏం చేస్తున్నాడంటే వివిధమైన తంత్రములు కల్పించుకున్నాడంటండి. అంటే దేవుని యొక్క మాట విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతకడం మనిషి నేర్చుకున్నాడండి. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ దేవుని మాట వినకుండా అంటే ఈ లోకంలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ
ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడండి. ఏమండి, ఈ భూమి మీద ఈ లోకంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఎన్నో ఆశలతో బిడ్డలను కంటారండి. నా బిడ్డ నాకు మంచి పేరు తేవాలి, మంచి చదువులు చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మమ్మల్ని అందరినీ పోషించాలండి. ఎన్నో ఆశలతో ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి బిడ్డలను కంటారండి. కానీ నేటి ప్రపంచంలో బిడ్డలను చూస్తే ఏ విధంగా ఉన్నారండి? తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారుగా ఉంటున్నారా? లేదండి. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఏమండి తల్లిదండ్రులకు అవధేయులుగా ఉంటున్నారండి. ఎన్నో ఆశలు పెట్టుకుని బిడ్డలను కంటుంటే వాళ్ళు తల్లిదండ్రులని ఉసురు పెడుతున్నారండి, ఎంతో బాధపెడుతున్నారు. ఏంటంటే లోకపు వ్యసనాల్లో ఉంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ తల్లిదండ్రుల్ని ఎంతో ఉసురు పెడుతున్నారండి. అలాగే దేవాతి దేవుడు కూడా చాలా విసిగిపోయాడండి. ఏమండి, ఎంతో ఇష్టంగా యథార్థవంతులుగా ఈ లోకానికి పరమ తండ్రి ఈ లోకానికి నరులను పంపిస్తే వాళ్ళ తంత్రము పంపించుకొని ఇష్టానుసారంగా ఉంటున్నారండి. అండి, ఒక మాట చూద్దామండి. మనుషులు ఏ విధంగా ఉన్నారో కూడా దేవుడే చెప్తున్నాడు. అది కూడా వాక్య భాగంలో రాయించాడు. అది కూడా చూద్దామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము. మనుషులు ఏ విధంగా ఉన్నారని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. మనందరము చెప్పండి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగను. చాలండి. చూసారండి, ఇక దేవాతి దేవుడు రాయించి ఉన్నటువంటి నరుల కోసం రాయించినటువంటి మాట ఏంటంటే, మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. చూసారండి, ఈ లోకానికి యథార్థవంతులుగా వచ్చినటువంటి నరులు ఏ విధంగా ఉన్నారంటండి? త్రోవ తప్పిపోతున్నారంటండి, గొర్రెల వలె. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి నీతిగా బ్రతకండి, యథార్థవంతులుగా బ్రతకండి అని ఈ లోకానికి ఎంతో ఇష్టంగా తన బిడ్డలుగా ఈ లోకానికి పంపిస్తే నరులు ఏ విధంగా ఉంటున్నారంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నారంటండి. అని మరి అటు రీతిగా జీవిస్తున్నారంటే అటు సొంత తంత్రములు కల్పించుకొని దేవాది దేవుడిని మరిచిపోయి అంటే ఈ సృష్టిని కలిగించి ఈ సృష్టిలో తన బిడ్డలుగా ఈ లోకానికి పంపించినటువంటి కన్న తండ్రిని మర్చిపోయి వివిధమైన తంత్రములు కల్పించుకుని ఇష్టానుసారంగా జీవిస్తూ దారి తొప్పని గొర్రెల వలె మారిపోయారంటండి. ఏమండి, ఒకళ్ళు మాత్రమే కాదు, అందరూ కూడా ఆ విధంగానే దారి తప్పిపోయి బ్రతుకుతున్నారంటండి. ఏమండి, దేవాతి దేవుడు తప్పిపోయినటువంటి మనందరినీ చూసి ఎలా బాధపడుతున్నాడో తెలుసండి. అని ఈ లోకంలో భౌతికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆ విధంగా ఉసురు కల్పించినట్లయితే బిడ్డల పట్ల వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసండి. ఇలాంటి కొడుకునే నేను కన్నాను, ఏంటి ఎంతో గొప్ప మంచి పేరు తెస్తాడని లేదా మంచిగా ఉంటాడనేసి నేను బిడ్డల కంటే ఇలాంటి వాడిన నేను కన్నాననేసి ఎంత బాధపడతారండి. ఇలాంటి వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనే విధంగా నేటి సమాజంలో బిడ్డలు బ్రతుకుతున్నారండి. దేవాతి దేవుడు కూడా మరి ఏమంటున్నాడండి? ఈ విధంగా యథార్థవంతులుగా ఈ లోకానికి అండి పంపించినటువంటి మనం దారి తప్పిపోయిన గొర్రెల వల్ల ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఏ విధంగా మన కోసం ఆలోచిస్తున్నాడు అది కూడా బైబిల్ వాక్యంలోనే చూద్దామండి. ఏమండి, చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకునేను. అండి, చూసారండి, దేవాతి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. నరులు చెడుతనం అంటే భూమి మీద గొప్పదైపోయిందంటండి. ఇటు యథార్థవంతులుగా పుట్టినటువంటి బిడ్డలు యథార్థవంతులుగా బ్రతుకుతున్నారంటే యథార్థతను విడిచిపెట్టారు, మార్గాన్ని విడిచిపెట్టారు. ఏ విధంగా బ్రతుకుతున్నారండి? భూమి మీద అంట వారి యొక్క చెడుతనము ఎక్కువైపోయిందంట. ఎలా ఎక్కువైపోయింది? వీళ్ళు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ఏమండి, దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా సొంత ఆలోచనలతో అండి మార్గం తప్పిన గొర్రెల వల్ల తప్పిపోయి దేవునికి కోపం తెప్పించేవారుగా ఉన్నారండి. ఏమండి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. అంటే ఈ వాక్యం ఒక్కసారి ఆలోచించండి. అంటే నరులను కలగజేసినందుకు అంటే దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంట.
సంతాపపడుతున్నాడంట. అసలు ఎంత గొప్పగా ఈ లోకానికి మనిషిని పంపించాడండి. నా బిడ్డలో ఎటువంటి లోటు లేకుండా బ్రతకాలి, సమస్త ఇలా అనుభవించడానికి సమస్తాన్ని లోకంలో చేయాలని ఎంతో ఇష్టంగా ఈ లోకాన్ని సృష్టిని చేసి ఈ లోకానికి పంపిస్తే మనం ఏ విధంగా బ్రతుకుతున్నామంటే మన హృదయాల్లో ఎప్పుడు కూడా చెడుపని గూడు కట్టుకుని ఉంటుందంటండి. ఎల్లప్పుడూ చెడిపోయిన దాన్ని దేవుడు చూస్తున్నాడంట మన హృదయం. అంటే మంచిగా మనం బ్రతకడం లేదు, మన యొక్క హృదయాలు ఎప్పుడు కూడా చెడుతనంతో నిండిపోయిందనేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏమండి, అయితే మరి ఇంకొక వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. నేను ముందుకు వెళ్తున్నానండి, వాక్య భాగం తీయాలి. నేను చదువుతున్నాను. యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవాతి దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? ఎవరితో చెప్తున్నాడండి? అంటే మనుషుల కోసం అండి. ఎంతో ఇష్టంగా తన స్వరూపమందు సృజించుకున్నాడు కదండి మనుషుల కోసం. వారి కోసం ఎవరితో చెప్పుకుంటున్నాడండి ఆయన బాధ? ఆకాశంతో చెప్పుకుంటున్నాడండి. తన నోటి ద్వారా కలుగు చేసినటువంటి సృష్టికి ఆయన తనకిష్టమైనటువంటి బిడ్డల కోసం చెబుతున్నాడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమండి, ఈ లోకంలో పుట్టినటువంటి మనం దేవుని మాట విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకుండా దేవుని మీద తిరుగుబాటు చేసేవారంగా ఉన్నామంటండి. దేవుని మీద తిరుగుబాటు చేసేవారంగా ఉన్నామంటండి. దేవుడికి నచ్చుతుందండి? మంచి చెడు ప్రతిదీ కూడా మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపిస్తే మంచిని విడిచి తప్పుపోయిన గొర్రెల వల్ల అయిపోయింది. దేవాతి దేవుడు మనందరినీ చూసి ఎంతో సంతాపపడుతున్నాడంట, ఎంతో బాధపడుతున్నాడంట. ఒక్క క్షణం సరిపోద్దండి మనల్ని భూమి మీద లేకుండా తీసివేయడానికి. దేవాతి దేవునికి ఇంత శ్రమ ఆయన్ని బాధపడుతున్నటువంటి మనల్ని 2 నిమిషాల్లో తీసేయగలండి. కానీ దేవాతి దేవుడు దీర్ఘశాంతం గలవాడు, ప్రేమ గలవాడు. నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం. తన బిడ్డ ఏమండి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు తట్టుకోలేరండి. కడుపును పుట్టినటువంటి బిడ్డలో చెడుతనంకి వెళ్ళిపోతుంటే, ఏమండి నశించిపోవడానికి వెళ్ళిపోతుంటే ఎవరో కూడా సహించలేరు. అవునంటారా కాదంటారా? ఎంత తరలిగిడిపోతారండి. కడుపును పుట్టిన బిడ్డలు పాడైపోతుంటే తట్టుకోలేరు. హృదయం ఎంతో భారంతో ఉంటుంది. ఏమండి మరి అలాంటిది కన్న తండ్రి అండి, పరలోకమందున్న మన తండ్రి గారు యథార్థవంతులకి ఈ లోకానికి మన అందరినీ కూడా పంపించారు. ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం? ఏమండి దేవునికి ఇష్టమైన వారుగా మనం బ్రతుకుతున్నామా? మన సొంత ఇష్టాలని నెరవేర్చుకుంటున్నామా? దేవాతి దేవుడు సంతాపపడుతున్నాడని మనందరినీ చూసి సంతోషించట్లేదు, ఆయన సంతాపపడుతున్నాడు. కానీ ఆయన దీర్ఘశాంతము కలవాడు కాబట్టి నిన్ను రన్ను రక్షించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడండి. ఏమండి ఈ లోకంలో పాపాత్ములైన మనిషి ఒక పాపాత్ముని రక్షించలేడు. ఏ మనిషి ఇంకొక మనిషిని రక్షించలేడు. రక్షించగలడా? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడి ఉండరండి. తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రాణం పెట్టరు, బిడ్డల తల్లిదండ్రుల కోసం ప్రాణం పెట్టరు. ఏమండి ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషిని రక్షించుకోలేడు. ఏమండి ఒక పాపాత్మని రక్షించాలంటే మరొక పాపి ఎట్టి పరిస్థితుల్లో రక్షించలేడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివానికి దారి చూపితే ఏం జరుగుతుందని ఉంటుందండి? ఇద్దరు కూడా కలిసి గుంటలో పడతారంటండి. కాబట్టి పాపాత్ములుగా ఉన్నటువంటి చెడిపోయినటువంటి మనం, తంత్రములు కల్పించుకుని తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి ఒక పరిశుద్ధుడు కావాలండి. ఒక పాపం లేనటువంటి వాడు కావాలి. ఏమండి అలాంటి బ్రతుకు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రప్పించడండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన పరమార్థం ఏంటంటే ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మనందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. వాక్య భాగం చూద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఏమండి
నశించిపోతున్నటువంటి మనందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడండి. ఏమండి, ఇది వివిధమైన తంత్రములు కల్పించుకుని తప్పిపోయిన గొర్రెల పిల్ల వలె దారి తప్పిపోయినటువంటి ఈ పాప లోకంలో బ్రతుకుతున్నటువంటి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. తప్పిపోయిన గొర్రె పిల్లల వల్ల ఉన్నటువంటి మనల్ని, ఏమంటే పాపంలో పడిపోయినటువంటి ఉన్నటువంటి మనల్ని, మనందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఏమండి, ఇంకోదిగా మత్తయి సువార్త 11:28 నేను ముఖ్య అంశాలు చెప్తున్నానండి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి. ఏమంటే నేను కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఒకటి, నశించిపోతున్నటువంటి మన ఆత్మను రక్షించాలంటే కేవలం పరిశుద్ధుడు మాత్రమే కావాలి. ఆ యొక్క పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఏమండి, పాప భారంతో ఈ లోకంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి మనం, ఎక్కడికి వెళ్ళాలో ఎటువైపు వెళ్ళాలో మార్గం తెలియనటువంటి మనం, ఏమండి మన భారాన్ని, మన పాప భారాన్ని మోయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. అండి, ఎంతో భారం, పాప భారాన్ని ఎవరు తీసేయగలరండి? మన తోటివారు తీసేయగలరా? మన తల్లిదండ్రులు తీసేయగలరా? మన చుట్టాలు తీసేయగలరా? ఎవరు తీయగలరు? ఎవరు తీయలేరండి. మనిషిగా పుట్టినటువంటి ఎవడు కూడా ఈ యొక్క భారాన్ని తీయలేడు. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు అని సవాలు చేసినటువంటి వ్యక్తి. అలా సవాలు చేసినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేదు, ఇక పుట్టబోడు. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు? ఆ సవాలుకి అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా ఎదురు సమాధానం చెప్పలేకపోయారండి. ఈ లోకంలో ఎవరు కూడా చెప్పలేరు. పరిశుద్ధత కలిగినటువంటి వారు ఎవరు లేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన అంటుంటే మాట, సమస్త భారమును మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అండి, మీ పాప భారాన్ని అంతా నా మీద మోపండి, మీ భారాన్ని నేను తీసివేస్తాను, పరలోక రాజ్యంలో మీకు విశ్రాంతిని నేను కలుగజేస్తాను. అండి, మీ అందరికీ కూడా సమాధానాన్ని ఇస్తాను. తండ్రి దగ్గర నుంచి మీకు సమాధానం తెగిపోయింది. మీరు ఎప్పుడైతే మీ తంత్రములకు లోబడి మీ ఇష్టానుసారంగా గొర్రెల వల్ల తప్పిపోయారు కదా, పరిశుద్ధులుగా ఉంటేనే మీరు మరలా తండ్రి దగ్గరికి వెళ్తారు. అటువంటి పరిశుద్ధత లేనటువంటి మీరు ఏ విధంగా వెళ్ళగలరు? వెళ్ళలేరు. తండ్రితో సమాధానం లేదు మీకు. మీకు సమాధానం కావాలంటే నా దగ్గరికి రండి. నేను సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాను. ఈ సమాధానం మీకు కావాలంటే నా దగ్గరికి రండి. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మనకు సమాధానకర్తగా, మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి. మన భారం తీసివేయడానికి, నశించిపోతున్నటువంటి మన ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఏ కులానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఏ మతానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాదు. ఏమండి, ఆయనకంటూ ఎటువంటి విభేదాలు లేవండి. పరలోకమందున్న తండ్రి గారికి ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన యొక్క వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన యొక్క సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సమానమేనండి. ఆయనకి సమానమే. మనుషుల్లో ఉంది భేదం, కుల భేదం, మత భేదం, ప్రాంత భేదం, రంగు భేదం, ఇవన్నీ కూడా తంత్రములు. దేవాతి దేవుడు ఏం చెప్పాడు? యథార్థవంతులుగా ఈ లోకంలో పుట్టిస్తే వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. తంత్రములు ఏంటంటే కులం, మతం, జాతి, ప్రాంతం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి? దేవుడికి ఉందా? మొదటి మానవుడికి ఉందా కులం? దేవుడు మనుషులు నరులు చేసినటువంటి దేవుడికి ఉందా కులం? లేదండి. దేవుడికి కులం లేదు, మతం లేదు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా మనుషులు తంత్రములు కల్పించుకున్నారు. తంత్రములు కల్పించుకొని తప్పిపోయి దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నారండి. మరి వీరందరికీ ఒక మార్గం కావాలి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే. లోకంలో ఇష్టానుసారంగా పాపాలు చేసేసి, ఇష్టానుసారంగా బ్రతికేసి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతారండి? వెళ్ళరండి. పాప భారాన్ని తీసివేసేవాడు ఒకడు ఉండాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. దేవునితో సమాధానాన్ని ఇవ్వడానికి మనకు వచ్చాడు.
తెగిపోయిన సంబంధాన్ని కలపడానికి ఒక వారధిగా ఈ లోకానికి వచ్చాడండి. ఏమండి, దేవత దేవునికి ఎటువంటి భేదం లేదు. ఈరోజు వింటున్నటువంటి నా సహోదరులందరూ ఆలోచించండి, అసలు దేవుడు అంటే ఏంటి, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా గ్రహించుకోండి. ఒక్కసారి హృదయపూర్వకంగా ఆలోచించండి. ఈ మాట మీ దగ్గరికి వస్తుందని అంటే దేవత దేవుడు మీ ఎందుకు కృప ఉంచాడు కాబట్టి దేవుని యొక్క మాట మీ చెవుల దగ్గరికి వస్తుంది. యథార్థంగా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి, దేవుని యొక్క మాట వస్తున్నప్పుడు ఇది నిజమా కాదా, అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దేవుని ఏ విధంగా కనుగొనాలి, దేవుని యొక్క లక్షణాలు ఏంటి అని మన హృదయం మీద చేసుకుని హృదయపూర్వకంగా ఆలోచించండి. ఎటువంటి కూడా మనసులో పెట్టుకోవద్దు. ఇదే ఏదో క్రైస్తవుడు మత ప్రచారం అని మీద ఎట్టి పరిస్థితులు అనుకోద్దమ్మా. దేవాతి దేవుని యొక్క మాటలు మేము ప్రకటన చేస్తున్నాం. ఈ రోజు నా నోటంట వచ్చిన ప్రతి ఒక్క మాట కూడా బైబిల్లో మాట తప్పించి నా సొంతంగా ఏమి నేను చెప్పట్లేదు. ఏమండి, నశించిన దానిని వెతకరక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఇది సత్యమా కాదా అది ఆలోచించండి. హృదయంలోకి ఆ మాట వెళ్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఆలోచించండి. తప్పేం కాదు కదండి. ఇప్పుడు ఈ మాట నేను చెబుతున్నానంటే అది తప్ప కాదా మీరు ఆలోచించండి. గ్రంథం చూడండి, దేవుని యొక్క మాట ఏం చెబుతుంది. అసలు ఇతను యేసుక్రీస్తు ప్రభువు అర్హుడేనా నా పాపాన్ని పోగొట్టడానికి, అసలు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి, అదంతా తెలియాలంటే అండి ఇంకండి దేవుడు 66 పుస్తకాల సంపుటి. ఈ యొక్క పుస్తకం చదివితేనేనండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చదివితేనే దేవుని యొక్క మనసు మనకు తెలుస్తుందండి. ఈరోజు హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఇగో ఈ యొక్క రక్షణ నేను పొందుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం ఈ లోకానికి వచ్చాడు. పాపపు లోకంలో బ్రతుకుతున్నటువంటి నన్ను విడిపించడానికి, నేను చేసిన పాపాన్ని క్షమించి మరలా తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అండి మనందరం కూడా ఆలోచించవలసిన విషయం ఇదేనండి. ఆయన మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని కూడా ఏదో ఒక వర్గాన్ని లేదా క్రైస్తవులుగా మారిన వారిని రక్షించడానికి ఈ లోకానికి రాలేదండి. ఎవరైతే హృదయపూర్వకంగా నన్ను వెతుకుతారో వారందరికీ కూడా నేను దగ్గరగా ఉన్నానని దేవత దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో వింటున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఒకసారి ఆలోచించండి. వింటున్నటువంటి మాట సత్యమా కాదా గ్రహించుకున్నట్టు ఆలోచించండి. దేవుడు మీతో కంపల్సరీ మాట్లాడతాడు. సత్యవంతుడు మీకు సత్యాన్ని తెలియజేస్తాడు. ఏది నిజం ఏది అబద్ధం అనే ఒక గ్రహింపును దేవుడు తెలియజేస్తాడండి. ఏమండి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరి హృదయపూర్వకంగా మాటలు విని ఆలోచించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క కొద్ది మాటలో నేను ముగిస్తూ ఉన్నానండి. చాలా థ్యాంక్స్. ఎంతో చక్కని సందేశం ఇచ్చిన